హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా వెరైటీ డిష్ అనేది ట్రై చేశాను. అదేంటి అంటే ఫ్లఫీ ఆమ్లెట్. ఇది ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా. చాలా టేస్టీగా వచ్చింది. నేను దానికోసం 4 కోడిగుడ్లు తీసుకొని వాటిలో మళ్ళీ డివైడ్ చేసుకున్నాను. వైట్ ఎగ్ని సపరేట్గా, ఎల్లో ఎగ్ని సపరేట్గా నేను తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను విజయవాడలో తిన్నాను. విజయవాడలో ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ మన ఇంట్లో నేను తయారు చేసుకుంటే అలాగే అనిపించింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. తర్వాత 4 కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా ఎల్లోది సపరేట్గా, వైట్ది సపరేట్గా చేసుకోవాలి. వైట్ ఎగ్లో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఇలాంటిది ఉంది కదా బీట్ చేసేది, ఎగ్ బీటర్ది, అది తీసుకొని ఈ విధంగా ఫాస్ట్గా మినిమం ఒక 10 మినిట్స్ అన్నా చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 10 మినిట్స్ అయితే పట్టింది. 10 మినిట్స్ వరకు నేను ఇలాగా బీట్ చేసుకుంటూనే ఉన్నాను. ఇది చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ ఇది చేసుకొని దీని టేస్ట్ తిన్న తర్వాత చాలా బాగుంది అనిపించింది. ఇలాగా మొత్తం నురగలాగా వచ్చేయాలి. ఈ విధంగా నురుగు వచ్చేటట్టుగా మీరు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఎల్లో ఎగ్ తీసుకొని దాన్ని మొత్తం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం మీకు కారంగా కావాలి అనుకుంటే కనుక కొంచెం లైట్గా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి, చాలు. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత వైట్ ఎగ్ ఉంది కదా, మనం బీట్ చేసుకున్న వైట్ ఎగ్, దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైన మళ్ళీ కొంచెం కారం కానీ లేదా ఏదైనా మసాలా కానీ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు ఈ విధంగా ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది, ఫ్లఫీ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ ఎలా ఉంది అంటే అది జస్ట్ ఈ ఫోల్డ్ చేస్తుంటే ఫోల్డ్ కూడా అవ్వట్లేదు. అంత ఫ్లఫీగా, చాలా టేస్టీగా, చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఫోల్డ్ చేస్తున్నా సరే అవ్వట్లేదు, ఇది అంత ఫ్లఫీగా వచ్చింది. ఈ ఆమ్లెట్ని ఈ విధంగా టచ్ చేస్తుంటే జల్లీలాగా మూవ్ అవుతుంది. ఇది రెడీ అయిందనమాట. ఎంతో రుచికరమైన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయింది. దీన్ని కొంచెం సాస్తో కలుపుకొని అలాగే ఆనియన్స్తో కూడా మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. లోపల వరకు లేయర్స్ అంతా బాగా కుక్ అయినాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం కాబట్టి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.